నమస్కారం. ఈ ఆసక్తికరమైన విశ్లేషణకు స్వాగతం. ఇవాళ మనం మాట్లాడుకోబోయే టాపిక్ అసలు మామూలు విషయం కాదండి. ఒక అద్భుతమైన, వింతైన, ఇప్పటికీ ఎవ్వరూ ఛేదించలేని ఒక పౌరాణిక మరియు భౌగోళిక రహస్యం గురించి మనం తెలుసుకోబోతున్నాం. అదే కైలాస పర్వతం. సైన్స్కు అందని ఎన్నో చిక్కుముడులు, వేలాది ఏళ్లుగా సమాధానం దొరకని ఎన్నో ప్రశ్నలు. వాటన్నింటినీ ఈరోజు మనం డీకోడ్ చేద్దాం. సరే, ముందుగా మనం అసలు విషయంలోకి వెళదాం. ఇక్కడొక చిన్న లాజిక్ ఆలోచించండి. ప్రపంచంలోనే ఎత్తైన ఎవరెస్ట్ శిఖరాన్ని ఇప్పటిదాకా 7,000 మందికి పైగానే ఎక్కేశారు కదా. కానీ ఆశ్చర్యకరంగా ఎవరెస్ట్ కంటే దాదాపు 2,200 మీటర్లు తక్కువ ఎత్తు ఉండే కైలాస పర్వతాన్ని మాత్రం ఇప్పటివరకు కేవలం ఒక్కరంటే ఒక్కరు మాత్రమే ఎక్కగలిగారు. ఇది వినడానికి ఎంతో విచిత్రంగా, నమ్మశక్యంగా లేకుండా ఉంది కదూ. ఇప్పుడు మనం దీని వెనుక ఉన్న ఒక చారిత్రక అంశం గురించి తెలుసుకుందాం. అదే భాగం 1, భౌగోళిక రాజకీయ నష్టం. ఒక్కసారి 1962 నాటి పరిస్థితుల్లోకి వెళ్దాం. ఆ ఏడాది జరిగిన ఇండో-చైనా యుద్ధం వల్ల మనం అక్షరాలా 72,000 చదరపు మైళ్ల భారీ భూభాగాన్ని కోల్పోవడం జరిగింది. ఎంతో పవిత్రంగా, ప్రాముఖ్యత ఉన్నదిగా భావించే మన కైలాస పర్వతం కూడా దురదృష్టవశాత్తు ఆ కోల్పోయిన భూభాగంలోనే ఉండిపోయింది. ఇది నిజంగా మన చరిత్రలో ఒక అతిపెద్ద వాస్తవం. అయితే ఈ చారిత్రక నష్టం గురించి అప్పటి పార్లమెంట్లో చర్చించినప్పుడు నాటి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ గారు ఏమన్నారంటే, మనం కోల్పోయిన ఆ భూమి ఒక బంజరు భూమి. అక్కడ కనీసం ఒక గడ్డిపోచ కూడా మొలవదు. కాబట్టి దాని గురించి మనం అనవసరంగా బాధపడద్దు అని బదిలిచ్చారు. ఇది అప్పటి రాజకీయ పరిస్థితిని మనకు చాలా అబ్జెక్టివ్గా తెలియజేస్తోంది. కానీ ఈ మాటలకు అప్పటి ప్రజలు, నాయకులు ఎంత ఎమోషనల్గా ఫీలయ్యారో చెప్పడానికి పార్లమెంటు సభ్యుడు మహావీర్ త్యాగి గారి ప్రతిస్పందన ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ అని చెప్పొచ్చు. ఆయన నెహ్రూ గారికి సమాధానంగా తన బట్టతలను చూపిస్తూ, ఇక్కడ కూడా ఏదీ మొలవదు కదా, అలాగని దీన్ని మన శరీరం నుంచి కట్ చేసి ఇచ్చేగలమా అని అడిగారు. అప్పటి దేశ ప్రజల ఆవేదనకు, భావోద్వేగాలకు ఈ మాటలు ఖచ్చితంగా అద్దం పడతాయి. ఇక భౌగోళిక చరిత్ర నుంచి కాస్త ముందుకు వెళ్లి భాగం 2, పిరమిడ్లు మరియు భౌతిక అసాధారణతల గురించి మాట్లాడుకుందాం. ఇక్కడే అసలు మిస్టీరీ మొదలవుతుంది. 1999లో డాక్టర్ ఎర్నెస్ట్ ముల్దాషేవ్ అనే రష్యన్ శాస్త్రవేత్త తన టీంతో కలిసి చేసిన అన్వేషణ గురించి మనం ఖచ్చితంగా తెలుసుకోవాలి. ఆయన వేర్ డు వి కమ్ ఫ్రమ్ అనే తన పుస్తకంలో ఒక మైండ్ బ్లోయింగ్ థియరీ చెప్పారు. అదేంటంటే, ఈ 6,718 మీటర్ల కైలాస పర్వతం అసలు న్యాచురల్గా ఏర్పడిన కొండ కానే కాదని, అది ప్రాచీన కాలంలో అత్యంత అడ్వాన్స్డ్ టెక్నాలజీతో నిర్మించిన ఒక అతిపెద్ద పిరమిడ్ అని ఆయన ప్రస్తావించారు. ముల్దాషేవ్ టీం అక్కడ అబ్జర్వ్ చేసిన అసాధారణ విషయాలు వింటే నిజంగా గూస్బాంప్స్ వస్తాయి. రాత్రిపూట వింత వింత గుసగుసలు, రాళ్లు పడుతున్న శబ్దాలు వినబడ్డాయట. అంతకంటే షాకింగ్ విషయం ఏంటంటే, అక్కడ టైం చాలా ఫాస్ట్గా రన్ అవుతోందని వాళ్లు గుర్తించారు. కేవలం 2 రోజుల్లోనే వాళ్ల జుట్టు, గోళ్లు వారం రోజుల పొడవు పెరిగాయంటే అర్థం చేసుకోండి. చర్మం ముడతల పడిపోయి సడన్గా వయస్సు పెరిగినట్లు అయిపోయారు. ఒక సైబీరియన్ పర్వతారోహకుడు అక్కడికి వెళ్లొచ్చిన ఏడాదిలోపే వృద్ధాప్య ఛాయలతో చనిపోవడం అత్యంత విషాదకరం. ఇకపోతే భౌగోళిక లెక్కలు చూస్తే కైలాస పర్వతాన్ని యాక్సిస్ ముండి, అంటే విశ్వానికి కేంద్ర బిందువు అని ఎందుకంటారో మనకర్థమవుతుంది. ఈ నంబర్ ఒక్కసారి గమనించండి. ఈ పర్వతం ఉత్తర ధ్రువానికి మరియు స్టోన్హెంజ్కు ఖచ్చితంగా 6,666 కిలోమీటర్ల దూరంలో ఉంది. అలాగే దక్షిణ ధ్రువానికి ఎగ్జాక్ట్గా దానికి డబల్, అంటే 13,332 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇది కేవలం యాదృచ్ఛికమంటారా? ఏమో. మరి ఈ మిస్టరీలన్నీ ఒకెత్తైతే, పర్వతం కింద ఉండే 2 సరోవరాల కథ మరో ఎత్తు. భాగం 3, 2 సరోవరాల కథ. ఇక్కడ పక్కపక్కనే కానీ పూర్తిగా ఆపోజిట్ క్యారెక్టర్స్ ఉన్న 2 సరస్సులున్నాయి. మొదటిది మానస సరోవరం. ఇది ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన మంచినీటి సరస్సు. ఎప్పుడూ గుండ్రంగా, ప్రశాంతంగా ఉండి పాజిటివ్ ఎనర్జీకి క్యారోఫ్ అడ్రస్లా ఉంటుంది. దీనికి పూర్తి విరుద్ధంగా పక్కనే రాక్షస సరోవరం ఉంటుంది. ఇది ఎత్తైన ఉప్పునీటి సరస్సు. ఎప్పుడూ అల్లకల్లోలంగా ఉండే ఈ నీటిలో కనీసం ఒక చిన్న చాప కూడా బతకదు. పురాణాల ప్రకారం దీన్ని రావణాసురుడు నిర్మించాడని, ఇది పూర్తిగా నెగటివ్ ఎనర్జీతో ఉంటుందని అంటారు. వీటితో పాటు సైన్స్కి కూడా అంతుచిక్కని అద్భుతాలు ఎన్నో ఉన్నాయి. అక్కడ ఆకాశంలో డమురుకం లేదా ఓంకారం వినిపిస్తుందని చెప్తుంటారు.
శాస్త్రవేత్తలు ఇది కేవలం మంచు కరుగుతున్నప్పుడు వచ్చే శబ్దమంటున్నా నమ్మేవాళ్లకి మాత్రమది దైవిక సంకేతమే. అలాగే పర్వతం మీద మంచు పడినప్పుడు స్వస్తికాకారం ఏర్పడటం, అయస్కాంత శక్తుల కలయిక వల్ల ఆకాశంలో 7 రంగుల కాంతి కనిపించడాన్ని స్వయానా నాసా శాస్త్రవేత్తలే గమనించారంటే అర్థం చేసుకోండి ఈ ప్లేస్ ఎంత పవర్ఫుల్లో. ఇంత పవర్ఫుల్ పర్వతాన్ని మనుషులు ఎందుకు ఎక్కలేకపోయారు? భాగం 4: సాహసాలు మరియు వైఫల్యాలు. అసలు హిస్టరీని ఒకసారి చూస్తే 11వ శతాబ్దంలో మిలారేపా అనే ఒక టిబెటన్ బౌద్ధ సన్యాసి తన అపారమైన ధ్యాన శక్తితో ఈ శిఖరాన్ని చేరుకోగలిగారని పురాణాలు చెబుతున్నాయి. కానీ ఆ తర్వాత మోడర్న్ హిస్టరీలో ఎవ్వరూ సక్సెస్ కాలేదు. ఈ టైంలైన్ చూడండి. 1999లో రష్యన్ల అన్వేషణ, ఆ తర్వాత 2001లో స్పెయిన్ టీం ఫెయిల్ అవ్వటం, ఇక లాభం లేదని చైనా ప్రభుత్వం అఫీషియల్గా కైలాస పర్వతారోహణపై పర్మనెంట్ బ్యాన్ విధించేసింది. అసలు ఎక్కడానికి ట్రై చేసిన వాళ్లకి ఎలాంటి భయానక అనుభవాలు ఎదురయ్యాయంటే, రష్యన్ క్లైంబర్ సెర్గీ సిస్టర్ దాదాపు పైదాకా వెళ్లాడు. కానీ సడన్గా గుండె విపరీతంగా కొట్టుకోవడం, ఎవరో తన ఎనర్జీని మొత్తం లాగేస్తున్నట్లు అనిపించడంతో ప్రాణభయంతో వెనక్కి వచ్చేశాడు. ఇక 14 అత్యున్నత శిఖరాలను అధిరోహించి వరల్డ్ రికార్డులు క్రియేట్ చేసిన ఇటలీ సాహసికుడు రెయిన్హోల్డ్ మెస్నర్ లాంటివాడే కైలాస పర్వతాన్ని ఎక్కే ప్రసక్తే లేదని తేల్చి చెప్పేశాడంటే అక్కడి అదృశ్య శక్తుల ప్రభావం ఎలాంటిదో మనం ఊహించుకోవచ్చు. పోనీ నడిచి కాదు కదా, హెలికాప్టర్లో వెళ్దామని ఒక చైనా టీం ట్రై చేసింది. ఇక్కడ జరిగిన ఈ నాటకీయ పరిణామాలు చూడండి. వాతావరణం చాలా క్లియర్గా ఉన్నప్పుడు వీళ్లు టేకాఫ్ అయ్యారు. పర్వతం దగ్గరికి వెళ్లగానే ఎక్కడి నుంచో సడన్గా దట్టమైన మేఘాలు కమ్ముకుని భయంకరమైన మంచు తుఫాను మొదలైంది. గాలి పీడనం పెరిగిపోయి కంపాస్, మిగతా ఇన్స్ట్రుమెంట్స్ అన్నీ డెడ్ అయిపోయాయి. అక్షరాల ప్రాణాలు గుప్పెట్లో పెట్టుకుని వాళ్లు ఎమర్జెన్సీగా వెనక్కి రావాల్సొచ్చింది. మనుషుల ప్రయత్నాలన్నీ ఇలా ఫెయిల్ అవుతుంటే 2015లో నాసా ప్రయోగించిన ఒక శాటిలైట్ స్కాన్ ప్రపంచాన్ని ఇంకోసారి షాక్కి గురిచేసింది. ఆ స్కాన్లో కైలాసపర్వతం ఉపరితలం మీద ఒక మూర్తి అచ్చం ధ్యానముద్రలో కూర్చున్నట్లుగా ఉన్న ఒక ఆకారం రికార్డైంది. ఇది చూశాక ఆధ్యాత్మికంగా నమ్మేవాళ్లకి ఈ పర్వతంపై ఉన్న ఆసక్తి 100 రెట్లు పెరిగిపోయింది. ఇదంతా ఒకెత్తైతే కైలాసపర్వతం మిస్టరీలో అత్యంత డీప్ లేయర్ ఇంకొకటుంది. అదే భాగం 5: దాగి ఉన్న నగరం శంభాలా. ప్రముఖ రష్యన్ పెయింటర్ నికోలస్ రోరిచ్ వేసిన పురాతన చిత్రాలలో కూడా ఈ సీక్రెట్ సిటీ గురించి మనం స్పష్టంగా చూడొచ్చు. అసలు ఈ శంభాలా అంటే ఏంటి? సంస్కృతంలో శంభాలా అంటే నిశ్శబ్ద ప్రదేశమని అర్థం. విష్ణు పురాణంలో చెప్పిన దాని ప్రకారం విష్ణువు యొక్క చివరి అవతారమైన కల్కి ఇక్కడే జన్మిస్తాడట. ఇంకో ముఖ్యమైన విషయమేంటంటే, ఈ పవిత్ర నగరం అందరికీ కనిపించదు. కేవలం ఆధ్యాత్మికంగా అత్యున్నత స్థితికి చేరుకున్న స్వచ్ఛమైన యోగులకు, లోతైన ధ్యానం చేసేవారికి మాత్రమే ఇది కనిపిస్తుందని పురాణాలు చెప్తున్నాయి. ఈ శంభాల సిటీ గురించి పురాణాలు చెబుతున్న ఫీచర్స్ వింటే మైండ్ బ్లాక్ అయిపోతుంది. ఇక్కడ హనుమంతుడు, అశ్వత్థామ లాంటి చిరంజీవులు ఇప్పటికీ నివసిస్తున్నారట. అంతేకాదు, ప్రపంచానికి పరిచయం కాని హైలీ అడ్వాన్స్డ్ టెక్నాలజీ వాళ్ల సొంతమని, టైం ట్రావెల్, టెలిపోర్టేషన్ లాంటివి వాళ్లు ఈజీగా చేయగలరని, భవిష్యత్తును కూడా చూడగలరని అంటారు. ఈ పురాతన నగరానికి ఏలియన్స్తో కనెక్షన్ ఉందనే మోడర్న్ థియరీస్ కూడా ఉన్నాయి. ఇదంతా వింటుంటే ఏదో సైన్స్ ఫిక్షన్ మూవీ చూస్తున్నట్లుంది కదూ. సో ఫైనలీ మనం ఈ విశ్లేషణ ముగింపుకు వచ్చేశాం. ఇన్ని తెలుసుకున్నాక మీరే ఒక్కసారి ఆలోచించండి. అసలు ఈ కైలాస పర్వతం అనేది సైన్స్కే సవాలు విసురుతున్న ఒక భౌగోళిక అద్భుతమా, దైవిక శక్తులు నివసించే పవిత్ర స్థలమా, లేక ఏలియన్స్కు సంబంధించిన ఏదైనా పురాతన టెక్నాలజీ హబ్బా? సమాధానం ఏదైనా సరే, ఈ కైలాస పర్వతం మాత్రం ఎప్పటికీ ఒక ఛేదించలేని రహస్యంగా మనల్ని ఆలోచింపజేస్తూనే ఉంటుంది. ఈ ఎక్స్ప్లెయినర్ మీకు కొత్త విషయాలను పరిచయం చేసిందని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను. మరొక్క ఆసక్తికరమైన టాపిక్తో మళ్ళీ కలుద్దాం.